అందరినీ ప్రేమించి అందరినీ చూసింది. వారి పిల్లల్ని చంటి బిడ్డల్లాగా ప్రేమించింది. వారి పిల్లలు మహిమ బాగున్నావా? ఇప్పుడు అమజూరులోనే ఉండాలి దేవుడి చిత్తం. ఓకేనా? అమజూరులో నీ కొట్లన్నీ పెద్ద అయిపోతాయి. ఆమె హల్లెలూయా. నువ్వు కాకినాడలో సంపాదించుకునేది ఇక్కడ 15 రోజుల్లో సంపాదించుకుంటావు. ప్రవక్త మాట వింటావా? వింటావా? వింటే నీకు మళ్ళీ నేను పే చేస్తాను ఇక్కడ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. బిడ్డ సువార్తకి రాదా బిడ్డ? బైబిల్ అట్టుకుని దేవుని మహిమను మోసుకుని పోతుందండి. కొట్టండి చప్పట్లు. ఈ రోజుల్లో నేను అలాంటి పిల్లలు చూడలేదు. అంత మంచి పెంపకం పెంచింది నా కూతురు. హల్లెలూయా. ఈ కూతురికి కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మ. ఈ కూతురు అనే సాక్ష్యం అవుతుంది. మనం ముందుగా దేవాది దేవునికి మన ప్రభువైన యేసు ప్రభు నా వందనాలు తెలియజేస్తున్నాను. మన డాడీ గారికి, అమ్మగారికి, పాప గారికి, అబ్బాయి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా తోటి సహోదరులందరికీ నా వందనాలండి. మాది ఎండగడ్డ గ్రామం అండి. మేము ఇక్కడికి అనుకోకుండా ఏదో మిషన్ కుట్టుకుందామనేసి వచ్చామండి. హైదరాబాద్ బంజారీస్లో ఉండేవాళ్ళం అండి. మేము కొన్ని పరిస్థితులు బాగాక, నాకు ఆరోగ్యం బాగాక ఇక్కడికి వచ్చేసామండి. నేను ముందుగా ఈ చర్చికి రావడానికి కారణం డాడీ గారిని చూద్దామని వచ్చాను. అంటే అద్భుత కార్యాలు చేస్తున్నారు. మనుషులు చూడగానే ఆ జీవితంలో ఏమున్నాయో అవన్నీ మనం చెప్పకుండానే డాడీ గారు చెప్పేస్తారండి. అసలు ఒకసారి చూద్దాము అనేసి వచ్చానండి నేను. కానీ నా జీవితం కోసం కూడా ఇలా నుంచోగానే అలాగే చెప్పేశారండి. చాలా కష్టాలు పడ్డామండి. కష్టాల గురించే చెప్పుకోకూడదు, సంతోషాల గురించి కూడా చెప్పుకోవాలి. చాలా నేను డబ్బులు సంపాదించేదాన్ని అండి. హైదరాబాద్లో నాకు 3 పాపలు. మేనమామని ఇచ్చి పెళ్లి చేశారండి. అతనికి ఆరోగ్యం బాగుండేది కాదు, లివర్ల ప్రాబ్లం చిన్నప్పటి నుంచి. చాలా బాధలు పడ్డామండి ఆయన కోసం. తర్వాత నేనే కుటుంబ బాధ్యత తీసుకుని అతను బాధ పెట్టకూడదు. మా మామయ్య చాలా మంచి వాళ్ళండి. ఆరోగ్యం బాగున్నా డ్రైవింగ్ చేసేవారండి ఆయన. అలా కష్టపడి మమ్మల్ని పోషించారు క్షణాల్లో. తర్వాత తను నేను కష్టపెట్టకూడదనేసి బాగా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి పిల్లల్ని పోషించేందుకు పెట్టి మేము 4 కూడా చేసేవాళ్ళం అండి. అలాగే అవి పెంచుకొచ్చాను. నేను గొప్పంగా చెప్పాలనుకుంటున్నానండి, చాలా టైం తీసుకోను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు చాలా సంవత్సరాల నుంచి అండి బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. అది ఒక 3 సంవత్సరాల నుంచి అండి. 20 రోజులు ఎక్కువ బ్లీడింగ్ అయిపోయేది, 10 రోజులే కంట్రోల్లో ఉండేది. అలాంటిదండి ఒక 3 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఆగకుండా, ఒక్క నిమిషం కూడా ఆగకుండా చాలా విపరీతంగా అయిపోయేదండి. శరీరంలో ఒక రక్తం లేదని చెప్పేవారండి. డాడీ గారికి నేను ఒకసారి చెప్పానండి. చెప్తే ప్రార్థన చేశారు. తర్వాత నేను ఫోన్లు ఏం చేయలేదండి, హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను. నేను ఫోన్ చేయకుండానే డాడీ గారు నా కోసం ఫోన్ చేసి ప్రార్థన చేసేవారండి. నీకు రక్తం పోతుంది, నువ్వు బతుకుతావు అని. ఇంకా ఒంగోలులో చూపించుకున్నానండి, గుంటూరులో చూపించుకున్నాను, పచ్చూరులో చూపించుకున్నాను, చీరాల్లో చూపించుకున్నాను. ఇంకా కిరిగాని కాకినాడలో కూడా జాయిన్ అయ్యి చూపించుకున్నానండి. అక్కడ చూపించుకున్నా నువ్వు బతుకు సరిపోతావు అని చెప్పేవారండి. సరిపోతే హాస్పిటల్లో ఎందుకు అలాగని బయటకు వచ్చేసానండి. నేను బయటకు వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థనకి నేను వచ్చి కూర్చోలేకపోయేదాన్ని అండి. నా పరిస్థితి అసలు బాగలేదు. ఒక బీడింగే అనుకోవచ్చు మీరు.
కడుపులో ఈ అవయవాలన్నీ బాధ అండి, ఈ నరాలన్నీ బాధ, పాలు నిల్వనిచ్చేవి కాదు. షుగర్, హెవీ షుగర్ అండి నాకు ఇప్పుడు కూడా. కానీ దేవుడు హాస్పిటల్లో రక్తం ఎక్కించారండి, 2 ప్యాకెట్లు ఎన్నో, ఇంకా 4-5 ప్యాకెట్లు ఎక్కించాలమ్మా అన్నారు. రక్తం ఇలాగ ఎక్కుతూనే ఉంది, అలా పోతూనే ఉంది. డాక్టర్ గారు ఏంటంటే అని అడిగితే మీకు కంట్రోల్ అవ్వదు, ఫెయిల్యూర్ అని ఇవ్వరండి వాళ్ళు. ఈమె ఫెయిల్యూర్, ఇంకేమి మనం ట్రీట్మెంట్ చేసినా నేను బతకదు అని చెప్పేవారండి. నేను దేవుణ్ణి ఏమీ అడగలేదండి, ఇది తగ్గించు తండ్రి అని నేను అడగలేదు. ఏం చేసినా నీ చెప్పిన తండ్రి, ఏమైనా నా మేలు కొరకే నువ్వు చేస్తావు అనేసి అనుకునేదాన్ని అండి మనసులో. నాకు ఓర్పు నీ తండ్రి అనుకునేదాన్ని అండి, నాకు ఓర్పు నీ తండ్రి. నేను ఓర్చుకోలేకపోతున్నాను, అసలు తప్పుకెలా పోయేదాన్ని అండి. ఇల్లు, వాకలే, మంచం, నా బట్టలు అన్నీ బీడింగ్ తోటే నిండిపోయాయండి. ఏ ఇంట్లో ఉన్నా సరే నేను వండనిచ్చే వరకు అదేమండి. మరి అక్కడ ఆ పెద్ద కాలువ అక్కడ షాప్లో ఉంటున్నామండి, అలా నడిచిపోయిందండి. చాలామంది మగాళ్ళే గొడవ చేసుకున్నారండి నా మీద, శుభ్రంగా ఉండలేదండి. నా పరిస్థితి ఏమో అసలు బాగోలేదండి, కూర్చుని ఎగలపోయేదండి. ఎవరికి చెప్పుకునే పరిస్థితి కాదండి ఇది. ఆ భగవంతుడు అయ్యగారు, డాడీ గారు చాలాసార్లు ప్రార్థన చేశారు, నీకు కొత్త రక్తం పుట్టదన్నారండి. ఒకసారి పోయి చూపించుకుంటే నీకు సరిపడే రక్తం ఉందమ్మా నీలోనని చెప్పారండి. నాకు దేవుడు రక్తం ఇప్పించుకోకుండానే కొత్త రక్తాన్ని నాకు పుట్టించాడండి. ప్రాణం తీయలేదండి నాది, దేవుడు నన్ను బతికించాడండి. నా శరీరంలో రక్తం అంతా పోయినా కానీ నా ప్రాణాన్ని నిలబెట్టడానికి దేవుడండి. ఫస్ట్ అయితే మేము ఈ చర్చిలో వచ్చినప్పుడు మా పాపలు నా మీద కోపం నుంచి బయటకు వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో అడిగారండి. నాకు చాలా బాధ అవుతుందని వచ్చినప్పుడు నన్ను చాలా బాధ వచ్చారు. నీ బిడ్డలు వచ్చేస్తారమ్మా, ఎక్కడికి పోరు, మంచి పేరు తెచ్చుకునే వస్తారు అని చెప్పారండి అయ్యగారు ప్రవచనం. అలాగే నా 2 బిడ్డలు కూడా మంచిగానే ఉన్నారండి, నా దగ్గరికి వచ్చారండి. ఇలాగే చాలా భోజనాలు పెడుతున్నామంటే మన క్రైస్తవ జీవితంలో యేసుప్రభు వారు చేసిన 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ఆయన దాహం వేసిన వాళ్ళకి మంచినీళ్ళు, ఆకలి కన్న వాళ్ళకి ఆహారం, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రము, నీడ కావాలనుకున్న వాళ్ళకి వసతులు కూడా కల్పించమని యేసుప్రభు వారు చెప్పారండి. ఇది క్రైస్తవ జీవితంలో ఒకసారే కాదు, మనం చనిపోయే వరకు కూడా చెయ్యాలండి. మరి డాడీ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించారండి, అమ్మగారు ఎంతో ప్రేమించారు. డాడీ గారు నాన్నగారండి, నేను అయ్యగారని పిలుస్తున్నాను. నన్ను ఎక్కడున్నా పలకరించండి, ఓదార్చి. మేము అసలు ఈ చర్చికి ఏమీ ఇవ్వలేదండి, కానీ నన్ను ఎంతో ప్రేమించి భోజనాలు నేను రాలపోయేదండి అండి. అక్కడ వాక్యం విన్నాను కూడా రాలపోయేదండి. నన్ను ఇంటి దగ్గర ఉంటే పిలిచి భోజనం పెట్టండి, సాయంత్రం కూడా మాకు భోజనం పెట్టి పంపించేవారండి ఎంతో ప్రేమతో. దేవునికి వందనాలండి. మరి ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి మేళ్ళు. దేవుడు ఎప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టాడు అనేసి నా ఆశ అండి. నేను బ్రతికినన్నాళ్ళు కూడా నా దేవుడు మాతో ఉంటాడని ఒక నమ్మకం నాకు. ఇక నాకు ఎక్కువ రోజులు బతకాలని చిన్నప్పటి నుంచి ఒక కోరికండి. అది దేవుడు నన్ను తృప్తిపరిచాడండి. నన్ను తీసుకుపోకుండా నన్ను ఇక్కడే ఉంచాడు. దేవుడి కోసం ఎన్నో చేయాలని ఆశ ఉందండి. అది దేవుడు తీరుస్తాడనేసి నేను దేవుడి పేరట మీ అందరినీ ప్రార్థించమని అడుగుతున్నాను.
గొప్ప విషయం అండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యాధితోటే నాకు రోజులన్నీ గడిచిపోయినాయి. వ్యాపారం లేదు, ఏమీ లేదండి. అక్కడ ఒక నీడ, అంతే నీడ కోసమే ఉన్నానండి. ఇది చేయడానికి నాలో శక్తి లేదు, ఏమీ లేదు. ఏ పనైనా ఈజీగా చేసేయగలిగే, మగాళ్ళ కంటే ఎక్కువగా ధైర్యంతో ఎక్కడికైనా తిరిగి ఏసరికైనా తెచ్చి అమ్మగలిగే అది జ్ఞానాన్ని నాకు ఇచ్చాడండి దేవుడు. కానీ ఏమి చేయకుండా నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయాను 3 సంవత్సరాలు. అయితే ఇప్పుడు నాకు ఎలాంటి వ్యాధి లేదండి. షుగర్ ఉన్నా కానీ నన్ను షుగర్ ఏమీ చేయట్లేదు. మరి అసలు అది ఇలాగ సొంబులతో ఇలా ఇసురు కొట్టినట్టు వచ్చేసిందండి బ్లీడింగ్. అలాంటిది ఒక బట్టు కూడా నాకు కనబడలేదు. మరి చాలా వందనాలండి. నా కోసం ఎంతో ప్రార్థన చేశారండి. కొత్త రక్తం పుట్టాలని ప్రార్థన చేశారు. మరి ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. మొన్న నా దుప్పట్లో పంచి పెట్టారండి, అందులో నేను కూడా ఉన్నాను. నాకు దుప్పటి ఇచ్చారు. ఇది కూరగాయల మీద, అదే మా వ్యాపారం కూల్ డ్రింక్ల మీద వేసానండి. అది బాగా అభివృద్ధి అయిపోయింది. అసలు మాకు ఇక్కడ ఒక్క 5 రూపాయలు కూడా పుట్టి కదండి. మేము ఎంతలాగా మాడిపోయామండి. అయినా ఎవరో జాలి పడేవారు కదండి మా మీద. అలాంటిది ఇప్పుడు నాకు నీరసంగా ఉంటే గుడ్లు వాటికి అయ్యే వచ్చేస్తున్నాయండి, సరుకులు వాటికి అయ్యే వచ్చేస్తున్నాయండి. మేము డబ్బు ముందు పెట్టుబడి పెట్టకుండా. దేవునికి వందనాలండి. మళ్ళీ దేవుడు నన్ను చాలా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఇంకా బాగుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆశీర్వదించినందుకు దేవునికి చాలా చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. చాలా పెద్దగా చేయాలని ఆశ అండి. ఈ ఊర్లో నాకు హైదరాబాద్లో చేసామండి, కానీ ఇక్కడికి వచ్చాక ఆరోగ్య ప్రాబ్లం వల్ల నేను ఏం చేయలేకపోయానండి. అసలు ఎందుకు పనికిరాలేని పరిస్థితుల్లో ఉన్నామండి. మమ్మల్ని అడుక్కునే వాళ్ళ చూసారండి. ఇప్పటికీ కూడా ఎవరన్నా అన్నం ఇస్తే చాలా తగ్గించుకుని నేను వెళ్ళి తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఆ పరిస్థితి మళ్ళీ ఏమో వాళ్ళ ద్వారా మనకి ఏ సహాయం దేవుడు పంపిస్తాడో అని ఒక ఆశ అండి నాకు. అంతే, తీసుకోకూడదు, చేయకూడదు అలాగా ఫీలింగ్స్ ఉంటాయండి కొంతమందికి. అయితే నాకు అవన్నీ లేవండి. చాలా ఈరోజు ఈ బిడ్డ అనేక మందికి పెట్టేలా చేశాడు. మరి డాడీ గారు ఇప్పుడే వాకింగ్ చెప్పారండి. నీకు ఇంటి వెనకాల, ఇంటి ముందు, ఇంటి పక్కన శత్రువులు ఉంటారు అని. మరి అయ్యారు ఎక్కడే ఈ అంజూరులోనే ఇల్లు కొంటావు, నీకు ఇల్లు ఇచ్చేస్తాడు దేవుడు. ఇక చాలా ప్రయోజనాలండి. అయితే ఆ రోడ్డు వారు కొట్టండి అయ్యారు, ఆ కొట్టండి, ఆ కొట్టు తీసుకోవాలని నాకు ఆశ అండి. అయితే నా దగ్గర అసలు ₹1 కూడా లేదు. చెప్తున్నాను కదండి, అడుగుతుంది తినే పరిస్థితి. అయితే నేను కొట్టి తీసుకోవాలని ఆశ ఉందండి, కానీ ఇలాగ డబ్బులు లేవు, ఏమి లేవు. అయితే వేరే వాళ్ళు అది బేరం ఆడేసుకున్నారు, పలానా రోజుని ఫిక్స్ అయిపోయారు, అన్నీ అయిపోయినాయండి. కానీ నాకు దాని మీద ఆశ ఉందండి. తండ్రి అది నాకు ఇవ్వాలి, ఆ కొట్టు కావాలి నాకు తండ్రి అని. అంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా నాకు ఆ కొట్టు కావాలి, అంతే. నువ్వు ఏం చేస్తావు నాకు వెళ్దు అని. అయితే ఆ రోజు వచ్చింది, వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయారు. నా దగ్గర డబ్బులు లేవండి. అయినా కానీ నాకు ఆ కొట్టు కావాలంతే. ఇచ్చేసేయండి దేవుడు నాకు. అయితే వాళ్ళు ముందు మాట్లాడుకున్న వాళ్ళు నాకు ఏం పగొట్టేసారండి. ఎన్నో మాటలు తిట్టడం, చేయడం, ఈ ఊర్లో తెలగొట్టేద్దామనడం. నేను అస్సలు ఒక్క మాట కూడా నేను సమాధానం ఇవ్వలేదండి. నా ముఖం మీద మాట్లాడినా కానీ సమాధానం ఇవ్వలేదు. డాడీ గారు ఇప్పుడు వాకింగ్ చెప్పినట్టు నువ్వే వాళ్ళకి ఇస్తావని నా దగ్గరే మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్తున్నారండి.
మరి ఇంత గొప్పగా మమ్మల్ని ఈ అంజూరు గ్రామంలో నిలబెట్టండి, ఎంతో ప్రేమించి ఎవరు వెనకాల లేకపోయినా ముందు లేకపోయినా నా యేసయ్య ఉన్నాడండి. ఆ ధైర్యంతో ఇన్నాళ్ళు బతికేసానండి, ఇక ముందు కూడా బతికేస్తాము. మరి దేవునికి వందనాలండి. మమ్మల్ని క్షేమంగా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఆయన నీడలో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా 3 బిడ్డలు ఉన్నారండి, వాళ్ళ కోసం ప్రార్థనలు పెట్టండి రెడీ గారు. ఆ 3 పిల్లల కోసం నాకు బాగా అండి, ఎన్ని పిల్లల వల్ల కష్టాలు వచ్చినా, నా వల్ల బాధలు వచ్చినా నేను బాధలు అనుకోమండి, అసలు ఎంతో సంతోషంగా తీసుకుంటానండి. అసలు నేను అవి గుర్తు చేసుకోనండి, ఇది బాధ అని నేను అసలు గుర్తు చేసుకోను. నీ చిత్తం ఏమై ఉన్నదో తండ్రి అదే జరిగించు, నా ఇష్ట ప్రకారం ఏమి వద్దు. నాకు చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ అవి నీకు ఇష్టమైతేనే జరిగించు, లేకపోతే వద్దంటానండి. నేను ఈ వ్యాధి కోసం కూడా దేవునితో తగ్గించి తండ్రి అని అడగలేదండి, డాడీ గారే ప్రార్థన చేశారు. అది దేవుడు ఇసలు ఇలాంటి అద్భుత కార్యాలు ఉంటాయని నాకు కూడా తెలియదు, వింటమే కానండి. కానీ నా జీవితంలో గర్భసంచి తీసేయాలన్నారండి, గర్భసంచి తీసేస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అన్నారండి. బల్ల మీదే పోతావని చెప్పారండి కాకినాడలో ఈ గుండు పరీక్ష చేయించుకుంటే. అయితే ఈ గర్భసంచి తీసినప్పుడు హార్ట్ అటాక్ సంబంధించిన అవన్నీ ఉండాలి అని చెప్పారండి. మళ్ళీ కాకినాడ వెళ్ళండి, నేను మళ్ళీ పరీక్ష చేయించుకుంటే వాటికి కూడా మాకు డబ్బులు లేవండి. ఎవరెవరో ఉత్తున హెల్ప్ చేశారు అమ్మగారు. ఇప్పటికి కూడా నా మందులు కూడా ఎవరెవరో ఉత్తునే హెల్ప్ చేస్తున్నారండి. నేను డబ్బులు ఉండి మందులు వేసుకోవడం లేదండి, అంతా దేవుని చిత్తమండి. ఆపరేషన్ చేయొద్దమ్మా, ఆపరేషన్ వాళ్ళకి తాను చనిపోతుంది, పంపించేయండి ఇంటికి అన్నారండి. ఇంకేమైనా నీ చిత్తమే తండ్రి అలాగనే వేసి నేను వచ్చేసానండి ఇంటికి. కానీ దేవుడు ఆయుస్సు ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడండి, నన్ను ఇలా నిలబెట్టాడండి. దేవునికి వందనాలు. ఇంత గొప్ప మేలు చేసినందుకు ఆయనకి ఏమి ఇచ్చుకోవడం మేము రుణం తీర్చలేము. చూడండి ఎంత బలమైన సాక్ష్యమో చూడండి. బాడీలో ఆవిడ మాట అన్నది, చెంబుడు పోతున్నట్టుగా అన్న మాట బిడ్డ నోట్లో వచ్చింది. తర్వాత కొత్త స్థలం దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పినట్టుగానే వాళ్ళు కొట్టు తినగానే దేవుడు సొంత కొట్టు ఇచ్చేసాడు. వాళ్ళు 2 పక్కల కొట్టు మామూలు కాదు, పెద్ద షాపుల కింద వేస్తాడు. ఈ బిడ్డకి అధికారము, ఆలోచన, జ్ఞానము దేవుడు ఇచ్చాడు. నేనేమని చెప్పానంటే, నీ జ్ఞానము నీ యొక్క తెలివితేటలతో ఇంకా దీవించబడతాను అని నేను ప్రవచనం చెప్పడం జరిగింది. ఈ గర్భసంచి కాదు కదా, నేను ఈ తలలో ఒక తల వెంట్రుకను కూడా ఏ వ్యాధి ఏ రోగం ముట్టదు, నువ్వు మునుపటి కంటే ఆరోగ్యం కలిగి నీ పని నువ్వు చేసుకోబోతున్నావు అని ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు ఆ సెంటర్లో ఈవిడే మహారాణి. అదే ఆ సెంటర్ దర్జాగా కూర్చుని కొట్టి అమ్ముతుంటే చూసే వాళ్ళందరూ రోడ్డు మీద వేసుకుని నోరు చూసుకుని పని చేస్తున్నారు. అదే ఈరోజు యాలం చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇంకో ఆశ్చర్యం విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు కోడిగుడ్లు పెట్టాల కూతురు కోడిగుడ్లు మొత్తం కోడిగుడ్లతో మంచి విందు పెట్టారు. కట్టబడిపోయింది. దేవుడి సాక్ష్యం దీవించి ఆశ్రయించి బహుగా ఈ లక్షల నీకు దేవుడు అనుగ్రహించింది. God bless you.